బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో దారుణం నెలకొంది. గత కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేటు ఫోన్ యాప్ నుండి దేవ్ కుమార్ అనే 23 సంవత్సరాల యువకుడు లోన్ తీసుకున్నాడు. లోన్ తీర్చనందుకు యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలుపెట్టారు. దీంతో దేవ్ కుమార్ తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉందా ఏంద్రా అంటే ఏం చెప్పట్టాలి ఆపోయింది అంటాడు. అంతే అయ్యా అంత తిని కదా కూలి చేసి ఏం మాట్లాడాలి. ఇక తెల్లారి ఇక తోటకు మందు పూసుకొని మందు మొత్తం నీళ్ళు పోసి మొత్తం తోట మొత్తం కూలీలు పోసి మళ్ళీ తెల్లారి ఇక మందు కొట్టాలి. మందు కొట్టాలని ఆయా కొడుకు మందు కొడదాం అంటే కొడదాం నేను సాయంత్రం కొడదాం నేను అన్నాను. మరి ఏం మందు కొట్టాలంటే పేర్లు చెప్పేసింది. వాడైతే చేసింది ఏ మందు కొట్టి ఎట్లా అనేసి అయ్యే పేర్లు చెప్పి 5 ఇచ్చి ఇక్కడ పెట్టిన పెట్టి మరి ఏంద్రా కొడదాంరా అంటే సాయంత్రం కొడదాం నేను అన్నాను. సాయంత్రం కొట్టాలని అంటే సర్లేదా అని అనుకున్నా. వాడు పొలంకి పోయి వస్తున్నాను అని అంటే పోయిరా అన్నా. నేను వచ్చిన మా ఇంటికాడ ఇద్దరికి ఆపరేషన్ చేసి ఉన్నారు. ఇక ఇంటి అంత బాగాలేదు. ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ వండి నేను ఇందులో దీన్ని అడ్డించుకొని పోయింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో దారుణం నెలకొంది. గత కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేటు ఫోన్ యాప్ నుండి దేవ్ కుమార్ అనే 23 సంవత్సరాల యువకుడు లోన్ తీసుకున్నాడు. లోన్ తీర్చనందుకు యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. దీంతో దేవ్ కుమార్ తట్టుకోలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, ఏదైతే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో లోన్ యాప్ ఆగడాలతో వ్యక్తి అయితే మృతి చెందిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇటీవల ఏదైతే ఒక ప్రైవేటు ఫోన్ యాప్ ద్వారా దేవేందర్ కుమార్ అనే వ్యక్తి లోన్ యాప్ అయితే అంటే లోన్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను తిరిగి అంటే ఎంత చెల్లించినప్పటికీ కూడా అతను బాకీ తీరకపోవడంతో అటు మిత్రుల ద్వారా కూడా ఈ లోన్ యాప్ లోన్ యాప్ సంబంధించిన వ్యక్తులు మాత్రం ఇతన్ని బాగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతను మనస్తాపానికి గురైన దేవకుమార్ అనే వ్యక్తి మాత్రం నిన్న పురుగు మందు దాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉదయం ఏదైతే తల్లిదండ్రులు గమనించడంతో చనిపోయి వ్యవస్థలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ లోన్ యాప్ ద్వారా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే పోలీస్ వ్యవస్థ కూడా కొంత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఈ అంటే అప్పటికి అవసరాల నిమిత్తంతో ఈ విద్యార్థులంతా కూడా ఈ లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి తిరిగి చెల్లించే విషయంలో మాత్రం లోన్ యాప్ అంటే కుటుంబ సభ్యులకు అదేవిధంగా బంధువులకు ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఇట్లాంటి పరిస్థితులే తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ లోన్ యాప్లపై ఇప్పటికే కొంత ఏదైతే అధికారులు కూడా ఏదైతే పోలీసు అధికారులు కూడా కొంత ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ ఇటువంటి ఆగడాలతో మాత్రం వారైతే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తన కొడుకు చేతికొచ్చిన కొడుకు ఇట్లా మృతి చెందడంతో అయితే తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పోలీసులు కూడా ఈ ఘటనతో మాత్రం కొంత అవేర్నెస్ కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా లోన్ యాప్లు తీసుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా వహించాలని చెప్పేసి ఇప్పటికే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ లోన్ యాప్ల ద్వారా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 8 మంది ఇటీవల చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా ఏదైతే ఏదైతే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారు మాత్రం ఇటువంటి బలైతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆగడాలు కూడా పెచ్చిపోయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పిల్లలకు ఎటువంటి ష్యూరిటీ లేకుండా ఇటువంటి యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి తమ పిల్లలను బలిగొంటున్నారని చెప్పేసి అయితే తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే ఈ దేవేందర్ కుమార్ లోన్ యాప్ ద్వారా చనిపోవడంపై అయితే ఆ ప్రాంతంలో కొంత విషయాలు అయితే అనుకున్నాయి. దీనిపై అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.
తెలిసిందా కొడుకా? ఓ కొడుకా, అయ్యా.